ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ఉదయం పూట సాంఖ్యయోగంలో 49వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నాం. అయితే ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, సమత్వ బుద్ధి కలిగి నిష్కామ కర్మలను చెయ్యి. కామ్యకర్మము చాలా అంటే కామ్యకర్మ వల్ల మనకు లాభం ఏమి ఉండదు. నిష్కామ కర్మం చేసినప్పుడే మనము మోక్షాన్ని పొందగలుగుతాము, జ్ఞానవంతులం అవుతాము. కావున సమత్వ రూపమైన నిష్కామ కర్మానుష్ఠానం చేయాలి. అంటే ఫలితం మీద ఆశ ఉండద్దు అన్నాడు. ఫలితం నీది కాదు, అధికారం లేదు అన్నాడు. అయినప్పటికీ మనము ఫలం కోసమే చేస్తాము అంటే సమత్వ బుద్ధి కలిగి దాని మీద ఎటువంటి కోరికలు, వచ్చే ఫలితం మీద కోరికలు లేకుండా చెయ్యి అని సమబుద్ధిని కలిగి ఉండు అని తెలియజేసిండు. దాంతోపాటు ఏమన్నారు అంటే, భౌతిక ధనంనే గాక జ్ఞానధనమును యోగధనమును కూడా జయింపుము అని తెలియజేసిండు. అంటే భౌతికంగా వచ్చే లాభాలు నష్టాలు వీటినే చూసుకోకు, జ్ఞానధనమును కూడా పొందాలి, యోగధనమును కూడా పొందాలి అర్జున. అవి వాటి గురించి కూడా నువ్వు ఆలోచించు అని తెలియజేసిండు. మరి అట్టి సమత్వ బుద్ధితోని ఆచరించే నిష్కామ కర్మలకు మనము ఎటువంటి ఫలితాన్ని పొందుతాము అనేది మనకు ఈ 50వ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇప్పుడు ఆ 50వ శ్లోకాన్ని చదువుదాం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అంటే సమత్వ బుద్ధి గలవాడు పుణ్యపాపములు రెండింటిని, ఉభే అంటే రెండు, ఏంటి పుణ్యపాపాలు సుకృత దుష్కృత అంటే రెండు, పుణ్యము పాపము, సుకృతము దుష్కృతము ఈ జన్మయంతే తొలగించుకొనుచున్నాడు. ఎవరు? రెండిటి యందు సమత్వ బుద్ధి గలవాడు. పుణ్యాన్ని పాపాన్ని రెండు తొలగిపోతున్నాయి, ఏది లేదు మనకు అట్లా. కాబట్టి సమత్వ బుద్ధి యుక్తమైనది నిష్కామ కర్మ యోగము కొరకు ప్రయత్నించు. సమత్వ బుద్ధి కలిగి ఉండాలి అంటే నువ్వు సమత్వ బుద్ధి కలిగి ఉన్నావు. ఇప్పుడు దేనికోసం ప్రయత్నించాలి అంటే నిష్కామ కర్మయోగం. ఇప్పటిదాకా ఏం చెప్పిండు? కర్మయోగము అని చెప్పిండు. ఇప్పుడు దానికి ఇంకోటి తగిలిచ్చిండు, నిష్కామ కర్మయోగం. ఇదే నిన్న చెప్పింది ఏంటి? అక్షరాలు నేర్చుకో. అక్షరాలు నేర్చుకున్న తర్వాత గుణిందాలు నేర్చుకున్న తర్వాత ఒత్తులు నేర్చుకో. అంటే ఒకటి తర్వాత ఒకటి చెప్తూ అందులోకి తీసుకెళ్తూ ఉన్నాడనమాట. జ్ఞానం పొందాలి అంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళినప్పుడు మనం జ్ఞానవంతులం అవుతాం. దీనికి సాధన కావాలి. అయితే ఇప్పుడు ఇక్కడ యోగం అంటే ఏంటి? యోగం కొరకు ప్రయత్నించు అన్నావు కదా, మరి యోగం అంటే ఏంటిదో చెప్తూ ఉన్నాడు దీని ద్వారా. మరి బుద్ధియుక్తుడు అంటే, యుక్తి అంటే ఏంటిదండి? మనకు సామర్థ్యం, మనకు యుక్తిగా చేసుకోవాలి పనులు అంటాం. ఆ బుద్ధి ఎట్లా ఉండాలి? ఏది యుక్తమో ఆలోచించే విధంగా ఉండాలి. మరి బుద్ధియుక్తుడు అంటే బుద్ధి సమానత్వంగా ఉండాలి అన్నప్పుడు, మరి అన్నిటి అందు సమానం ఉండాలి అన్నప్పుడు, అనాసక్తంగా ఉండాలి అన్నప్పుడు, నిష్కామంగా ఉండాలి అన్నప్పుడు, అటువంటి కర్మలు ఆచరించాలి అంటే వాటికి వివేకముతోని ఆలోచించి ఎటువంటి కర్మలు చేయాలో ఆలోచించి చేయగలిగే బుద్ధి ఉండాలి ముందు మనకు. అట్లా బుద్ధియుక్తుడు అయినవాడు, అటువంటి బుద్ధి కలిగిన వాడు
అటువంటి కర్మలు ఎటువంటి కర్మలు? అనాసక్తంగా ఉండేవి, అంటే వాళ్ళకి వాటి మీద ఆసక్తి ఉండవద్దు. మళ్ళీ నిష్కామ కర్మలు అంటే కోరికలు ఉండవద్దు. మనకు ఆసక్తి లేకపోయినా మనకు కోరికలు ఉండవచ్చు కదా, అట్లా కోరికలు ఉండవద్దు. అటువంటి కర్మలు ఆచరించాలన్నమాట. అటువంటి ఆచరించినప్పుడు మనకు ఆసక్తి లేదు, కోరిక లేదు, కాబట్టి మనకు పుణ్యం కానీ పాపం కానీ రాదట. కాబట్టి మరి ఎలా అంటే చెప్తూ ఉన్నాడు, ఆసక్తితో ఫలాభిలాషతో కర్మలను చేయువారికి, ఫలాన్ని ఆసక్తితోని ఫలాపేక్షతోని చేస్తే పుణ్యపాపాలు అంటుతాయి. కానీ మనకు ఆసక్తి లేదు, ఫలం మీద ఆశ లేదు, లేనప్పుడు దానికి వచ్చే రిజల్ట్కు మనకు సంబంధం లేదు అనుకున్నప్పుడు ఇంకా మనకేంటి పుణ్యం ఏంటి పాపం ఏంటి ఏది కూడా సంబంధము ఉండదు అంటదట. మరి వీళ్ళు ఏమవుతారు? మరి ఎందుకు కావాలి ఈ పుణ్యపాపాలు వద్దు అంటే, ఈ పుణ్యపాపాలు పొందని వాళ్ళు బంధ విముక్తులైతారు. అంటే ఈ జనన మరణ చక్రము, ఈ బంధాలు అనే వాటి నుండి విముక్తి పొందుతారు. మరి మహనీయులు ఉంటారు కదా, మహనీయులు గొప్ప వాళ్ళు ఉన్నారు అంటాం మనం. ఎవరు మహనీయులు అంటే వాళ్ళు నిష్కామ బుద్ధితోని పుణ్యకార్యాలను లోకహితార్థం చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు, ఇప్పుడు మన ప్రధానమంత్రి, మన దేశం అందరి కోసము తను కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు లోకహితార్థం చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసము, వాళ్ళ కోరికల కోసము, వాళ్ళకి ఏదో దానివల్ల లాభం కావాలి, ఆశ ఉన్నది అని చేయట్లేదు. వాళ్ళు కర్మలు చేస్తుండ్రు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే నిష్కామ బుద్ధితోని, వాళ్ళ కోరికలతోని చేయట్లేదు. మళ్ళీ పుణ్యకార్యాలను చేస్తున్నారు. అంటే ఇతరుల కోసము మంచి కలగాలి అని చేసేది ఏదైనా కూడా అది పుణ్యకార్యమే కదా. ఇతరుల మంచి కోరుకోవడం అన్నదే మంచిది, కాబట్టి దానివల్ల పుణ్యమే వస్తుంది. అట్లా లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటారు. మరి అటువంటి పుణ్యకార్యములను ప్రోత్సహిస్తూ ఉంటాడు భగవంతుడు. అటువంటి వాళ్లకు సహకరిస్తూ ఉంటాడు వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళకి అన్నీ. అయితే మరి ఆ స్థాయికి వెళ్ళాలి. మనం పుణ్యకార్యాలు లోకంలో కాదు, కనీసం మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసమన్నా మనము పుణ్యకార్యాలు చేయడానికి ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మనకు ఏముండాలి? బుద్ధి కౌశలం అంటే సామర్థ్యం ఉండాలి. అది ఎట్లా ఉంటుందో చెప్తూ ఉన్నాడు. ఇంకా పాపకార్యములను వదిలి పుణ్యకార్యాలనే చేయాలి. ఫస్ట్ ఏమనుకోవాలి? మనం చేసే పనులు పుణ్యకార్యాలు ఉండాలి అనుకోవాలి. మళ్ళీ పుణ్యకార్యాలు అంటే ఇతరులకు హాని చేయకుండా హితము చేసే కార్యక్రమాలు చేయాలి. ఎంతసేపు నా గురించి, నా ఇష్టము, నా పని, నాది, నాకు నొప్పి, నాకు సంతోషం, నాకు సుఖం అనేది కాకుండా పుణ్యకార్యము అంటే ఇతరులకు, ఒక 10 మందికి, ఇద్దరికి, కనీసం ఒక్కరికి వాళ్ళకి లాభము అంటే వాళ్ళకి హితం కలిగే పని, వాటి ముందు ఆసక్తి పెంచుకున్న తర్వాత నిష్కామ బుద్ధితో వాళ్ళ కోసం ఏదైనా ఒక పని చెయ్యి. అప్పుడు కర్మబంధం నుండి విడిపడతావు నువ్వు. అట్లా చిన్న చిన్న పనులనే చేయొచ్చు. మనం ఏమీ ఆశించకుండా, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తామండి, ఇస్తే ఒక పని ఉంటుంది, అట్లా వెళ్తుంది, మనకు వేస్ట్ ఉందని ఇస్తాం. ఇచ్చి వాళ్ళు వేసుకున్నారు కదా, ఎప్పుడైనా పని పడితే పని చెయ్యి అంటాం వచ్చి. అంటే వాళ్ళ నుంచి మనం ఆశిస్తున్నాం. దానివల్ల నువ్వు ఇచ్చిన దానికి ఏం లాభం లేదు. నువ్వేదో ఇచ్చినా నాకు పుణ్యం వచ్చింది అనుకోండి, మళ్ళీ పని చేసుకుంటానంటే ఎట్లయితుంది? కాదు. నువ్వు ఏదైనా ఒకటి ఇచ్చి దానికి రివర్స్ ఏ పని ఆశించినా, ఒక మాట సాయం ఆశించినా, ఏది ఆశించినా కూడా అది ఫలాపేక్షతోనే ఆసక్తి కలిగి ఉన్నట్టే కదా, అది పుణ్యకార్యము కాదు.
కాబట్టి అటువంటి వాళ్ళకు కర్మబంధం నుండి ఎట్లా విడుదలవుతారు? ఇంకా కర్మబంధాలు చుట్టుకుంటూ ఉంటాయి. అయితే ఈ దృష్టితో సమబుద్ధి కలిగి ఉండాలి. మరి ఆసక్తి ఉండవద్దు. కర్మ ఫలం పట్ల సమబుద్ధి కలిగి ఉండాలి. నిర్వికల్ప సమాధి యందు మాత్రము, అంటే నిర్వికల్ప సమాధిలో ఎవరెవరు ఉంటారు? సిద్ధులు, యోగ సాధన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మస్థితులు అయి ఉంటారు కాబట్టి ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహం కలిగి వాళ్ళు ఏ కర్మలు చెయ్యరు. సన్యాసులు ఏ కర్మలు చేయాలండి? ఏమీ చేయరు. వాళ్ళు చేయకుండా వాళ్ళు కేవలము దైవారాధన, దైవాన్ని అంటే జపము, తపము, హోమము ఇలాంటివి చూస్తుంటారు. పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. మహనీయులు కాబట్టి వాళ్ళందరూ చేసేవి అందరి కోసము, అందరి హితం కోసం చేస్తారు కాబట్టి వాళ్లకు పాపము అంటారు, పుణ్యము అంటారు. ఇట్లా మరి జ్ఞానోదయం కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు ఆసక్తి లేదు కాబట్టి వాళ్ళకు పాపము అంటారు. మళ్ళీ నిష్కామ కర్మలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు చిత్తశుద్ధి కలిగి ఉన్నారు. అటువంటి కార్యాలు చేయడం వల్ల వాళ్ళకు బంధ విముక్తులు అవుతున్నారు. అంటే వాళ్ళకు జ్ఞానోదయం అయిపోయింది, ఆల్రెడీ జ్ఞానం కలిగింది కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారన్నమాట. అట్లా దైవ కార్యములను అయితే మరి మనమేం చేయాలి అంటే పుణ్యకార్యాలను చేయడం అలవాటు చేసుకోవాలి. ఏదో పుణ్యం వస్తుంది అని చేయడము, దైవ కార్యాలలో పాల్గొనడం అంటే సేవ జరుగుతుంది, ఉత్సవాలు అవుతున్నాయి, వాటిల్లో వెళ్ళి మనకు తోచిన సాయం చేయడము, అట్లాంటి కర్మలు చేస్తూ ఉండాలి. అయితే మరి ఈ కర్మ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సమత్వ బుద్ధితో కూడి కామ్యకర్మల నుండి మనసును తొలగించుకొని, ఎంతసేపు ఇదే ఉంటుంది మనకు, మన కర్మలు తొలగించుకోవడానికే ప్రయత్నం అన్నమాట. ఇవన్నీ కూడా ఏం చేయాలి? సమత్వ బుద్ధి కలిగి ఉండాలి ఫస్ట్, అది ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? కామ్యకర్మల నుండి మనసు తొలగించుకోవాలి. ఇప్పుడు సమత్వ బుద్ధి ఉంది అనడానికి నిదర్శనం ఏంటి? కామ్యకర్మలు అనేవి ఏముంటాయి? మనం కోరుకుని కావాలి అని ఏవైతే చేస్తామో అటువంటి కర్మలు చేయొద్దు. ఇక కేవలము నీ కోసము, నీ సుఖం కోసం చేసేటి అని కామ్యకర్మలే. నీకేదో లాభం రావాలి, నువ్వు అనుభవించాలి అనుకునేదంటే ఏమవుతుంది? కామ్యకర్మ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా నీ కోసం చేసినప్పుడు అది కామ్యకర్మే అవుతుంది. నువ్వు ఇతరుల హితం కోసం చేసినప్పుడే అది కామ్యకర్మ కాదు. అది నువ్వు నీ సొంతం కోసము నువ్వు ఏదో సుఖపడడానికి చేసే కర్మలు ఏవో వాటిని తొలగించుకో, చెయ్యా అని నిర్ణయం తీసుకోవాలి. అది ఏమవుతుంది అప్పుడు? సామర్థ్యము. అట్లా నిర్ణయించుకోవడం అనేది ఒక సామర్థ్యం మనకు. దాన్నే యోగము అంటారు అని చెప్తున్నాడు. యోగము కర్మయోగము, యోగ బుద్ధి యోగంతో కర్మలు చెయ్యి ఇట్లా చెప్పిండు కదా. మరి ఇంతకు యోగం అంటే ఏంటి అంటే అలా నిర్ణయించుకునే సామర్థ్యం కలిగి ఉండడమే యోగం. అంటే నీకు ఒక శక్తి కలిగింది. అట్లనే కర్మల యందు నేర్పరితనం కలిగి ఉండడం. చెయ్యడం కూడా మనము కొత్త పనులు చేయడానికి పోతాము. నేను కూడా హెల్ప్ చేస్తాను పోయి వాళ్ళకి హెల్ప్ చేయబోయి వాళ్ళది ఉన్నది పాడు చేస్తాం ఒక్కోసారి, ఎందుకంటే మనకు తెలియక చేయరాక. అయితే అట్లా చేస్తూ మన నేర్పరితనాన్ని పెంచుకోవాలి. ఆ నేర్పరితనం కలిగి ఉండడం కూడా అంటే కొంతమంది చూడండి దేవాలయానికి వెళ్ళి మాలలు కడతారు. మాలలు ఎంత అందంగా కడతారు. కొంతమంది పూలన్నీ వేస్ట్ చేస్తారు. అంటే అట్లా వేస్ట్ కాకుండా అందంగా ఆ పనిని పూర్తి చేయడము, తర్వాత తక్కువ సమయంలో చేయడము, ఎక్కువ పని చేయడము, ఇవన్నీ ఏంటి మనకు స్కిల్స్, నేర్పరితనం అన్నమాట.
అది కూడా ఒక యోగం. మనము అంటే నిజమైన భక్తితో మనము నిజంగా కామ కోరికల మీద మనకు దృష్టి లేకుండా చేసినప్పుడు మన పని పరాయి పని అని ఉండదు. కొంతమంది మన ఇంట్లో పని అయితేనేమో సేఫ్గా చేస్తారు, వేరే వాళ్ళ ఇంట్లో అయితేనేమో ఇష్టం ఉన్నట్టు చేస్తారు, సగం పాడు చేస్తారు. అట్లా చేయకూడదు కదా, అది హితమైన కార్యం కాదు. నువ్వు ఇతరులకు చెయ్యి అన్నవని చేసి వాళ్ళకు నష్టం కలిగిస్తే మంచి బుద్ధితోని చేయనట్టే. అంటే అక్కడ బుద్ధి యోగం లేదు, మళ్ళీ నేర్పరి యోగం కూడా లేదు. వట్టిగానే చేస్తున్నావు అంతేగాని దాంట్లో యోగము అనేది ఎప్పుడు ఆడవుతుంది? ఆ చేయడంలో కూడా పర్ఫెక్ట్గా చేసినప్పుడే. నువ్వు పర్ఫెక్ట్గా ఒక కర్మను సెలెక్ట్ చేసుకోవడము, ఆ కర్మను పర్ఫెక్ట్గా నిర్వహించడం, నేర్పరితనంతో చేయడం. మరి కర్మలను చేస్తూ వానికి తగులుకొనక, అంటే కర్మలు చేస్తూ వాటిలోనే మనం మునిగిపోకుండా బంధమును పొందక, అయ్యో ఇవాళ మేమేతో ముచ్చట పెట్టిన పని చేసిన ఆమె చాలా మెచ్చుకున్నాను నన్ను, వాళ్ళ ఇంట్లో పని చేస్తే ఇక రోజు అదే పనిగా ఆమె దగ్గరికి పోయి పని చేయాలి, అదే గుడికి పోయి పని చేయాలి అంటే అదొక బంధం ఏర్పడ్డది. మళ్ళీ అయ్యో నిన్న రానే లేదు, నాకు మనసునే పట్టలేదు అక్క, నిన్న నీతో అయిపోయావు అంటే మళ్ళీ కొత్త బంధం ఏర్పరచుకున్నట్టే నువ్వు. అంటే అట్లా బంధము ఏర్పరచుకోకుండా ఎంత ఉండాలో అంతే ఉండాలి. మన లిమిట్స్ ఎక్కడి వరకు అక్కడికే ఉండాలి. ఈరోజు చేసామా మనస్ఫూర్తిగా చేయాలి, రావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న కథలో అబ్దుల్ నాజర్ అనే అతను ఆ విధంగా తన చేయాలి మంచి పని అనే ఉద్దేశంతో చేసిండు కాబట్టి ఆయన ఉత్తమ స్థాయికి ఎదిగిండు, ఆయన కోరుకోలేదు. అది మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. అనగా సమత్వ బుద్ధితో కూడి నిష్కామముగా, మళ్ళీ నిష్కామం వచ్చింది. ఇక్కడనేమో కామ్య కోరికలు అంటేనేమో మనము ముందే ఈ కోరిక కోసము కర్మ చేయడం. నిష్కామ కోరికలు అంటే కర్మలు అంటే వచ్చిన ఫలితాన్ని కూడా మనము ఆశించకుండా, ఇప్పుడు కోరుకొని చేయడము ఒక పద్ధతి, తర్వాత వచ్చే ఫలం కోసం ఆశపడము ఒక పద్ధతి. అంటే ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. ఆ రెండిటిని కూడా మనము త్యజించాలి, తొలగించుకోవాలి. మరి అనాసక్తంగా ఉండాలి. ఎటువంటి కర్మలు? ఈ కోరికలు కలిగించేవి, ఫలితాల మీద ఆశలు పెంచేవి ఎటువంటి కర్మలు ఉంటాయో ఆ కర్మలను మనము చేయడానికి ఇష్టపడకూడదు. ఏదైనా 10 మందికి ఉపయోగపడే పనిని చేయడము అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే కౌశలం అంటున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. లాస్ట్కు యోగ కర్మ సుకౌశలము. యోగము అనేది కౌశలం అవుతుంది ఎప్పుడు అంటే నేర్పరితనం అవుతుంది ఎప్పుడు ఇటువంటి కర్మలను మనము ఎన్నుకుని వాటిని చేయగలగడమే సమత్వ బుద్ధి అవుతున్నది. అదే యోగము. ఈ యోగము మరి ఈ సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలను చేసినప్పుడు వాళ్ళకి పుణ్యం అంటారు, పాపం అంటారు, బంధాల నుండి విముక్తి పొందుతున్నాడు. చూడండి, అంటే 3 చక్కగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ ముందు కర్మలను ఎటువంటి కర్మలు చేయాలనేవి సెలెక్ట్ చేసుకునే బుద్ధి ఉండాలి. అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం కోరికలతోని చేయకూడదు. తర్వాత వాటి చేసేటప్పుడు మనం నేర్పరితనంతో చేయాలి, మంచి మనసు పెట్టి చేయాలి, శ్రద్ధగా చేయాలి. మళ్ళీ అవి చేసి అందరూ మెచ్చుకోగానే మనం సంబరపడ్డాం అనుకోండి, ఆహా ఇవాళ చేస్తే మెచ్చుకున్నారు, రేపు కూడా మళ్ళీ ఇంకా మంచిగా చేస్తా అంటే నువ్వు మెచ్చుకోవడం కోసము, ఆ ఫలితం కోసం నువ్వు పని చేస్తున్నట్టుగా అయిపోతుంది. అది చూసిండ్రా? అంటే మనకైనా పైసలు లాభం వచ్చుడే కాదండి, మనకు ఎవరైనా పొగిడితే మనం ఉబ్బిపోయినామంటే కూడా
మనము సమబుద్ధి లేనట్టే. ఇప్పుడు ఏం చేసినవే ఇది సరిగ్గా కట్టలేదమ్మా నువ్వు మంచిగా గట్టు అన్నారనుకో, మనకు బాధ అవుతుంది. పిల్లలు కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏదో పాపం పిల్ల పని చేస్తుంటే నువ్వు ఎందుకు వంకర టింకర మాట్లాడుతావు అంటారు. అంటే నేర్చుకోవాలని చెప్పిండ్రు అనుకోవచ్చు దాన్ని, కానీ అయ్యో నేను ఇంత పెద్దవాడిని, నేను ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నా, నాకా నువ్వు చెప్పేది, నేను ఏదో మీరు అందరు చేస్తున్నారు హెల్ప్ చేద్దామని నేను వచ్చిన, నువ్వు నన్ను అంటావా అని లేచి వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉంటారు. అంటే సమత్వ బుద్ధి ఎక్కడుంది? లేదు. ఆ మాటకి అంటే నువ్వు మంచిగా చేయమ్మా అన్నది కూడా అట్లనే తీసుకోవాలి. సరేనండి అనాలి, నువ్వు చేసే పని చేయాలి. ఇంకెవరో వచ్చి నిన్ను అబ్బా బాగా చేసినావమ్మా అంటారు, అంటే అవునా ఆంటీ థ్యాంక్ యూ అని చెప్పాలి. అంతేగాని వీళ్ళు అన్నారు అని వెంటనే వాళ్ళ దగ్గరనే ఇక తెల్లవారి మళ్ళీ వరుసగా వారం రోజులు వాళ్ళకే పని చేసి వాళ్ళ మెప్పు పొందాలనే ఆలోచన మనకు వచ్చిందంటే అది నిష్కామ కర్మ ఎట్లయితుంది? కాదు. అంటే మనం ఎంతసేపు కోరికలు, లాభము, నష్టము ఇవన్నీ అనేసరికి డబ్బు రూపంగానే చూస్తాం. డబ్బు రూపంగానే కాదండి, ఏ రూపకంగా అయినా మనము ఒక మంచి మాట మాట్లాడినా అది కూడా ఒక కర్మనే. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మనం అటువంటి కర్మలను ఎంచుకోవాలి. అటువంటి కర్మలు మళ్ళీ సమర్థవంతంగా చెయ్యాలి. చేసి దాని ఫలితం మీద మనకు ఆసక్తి లేకుండా ఉండాలి. ఉన్నప్పుడు అటువంటి పనులు చేయడంలో దక్షత కలిగి ఉన్నప్పుడు, అటువంటి పనులు చేసినప్పుడు కొంతమంది ఉంటారండి, మనం చూస్తూ ఉంటాం, ఏదైనా చక్కగా నిర్వర్తిస్తారు. ఒక ప్రోగ్రాం పెట్టిన ఇప్పుడు గణేషుడు పెడుతూ ఉంటారు చాలామంది, కానీ అందరికీ సౌకర్యవంతంగా అందరికీ ఆనందం కలిగేటట్టు చేస్తారు. కొంతమందిని మాత్రం మంచి చూస్తూ ఉంటారు, కొంతమందికి ఇబ్బంది కలిగిన పట్టించుకోరు. అట్లాంటి విధానంలో పనిచేస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం మన ఇళ్ళల్లో, బంధువులలో ఎక్కడైనా ఇటువంటి వాళ్ళు కనబడుతూనే ఉంటారు నానా రకాలుగా. ఒకళ్ళైతే అందరితో సమానంగా ఉండగలుగుతారు. ఎవరైతే ఆ సమానంగా ఉంటున్నారో అటువంటి వాళ్లకు పుణ్యము పాపము అంటారు. అది మనము అలా ఉండగలగాలి, అది తెలుసుకోవాలి. వాళ్ళు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, వాళ్ళు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా వాళ్ళ యందు మనము సమబుద్ధి కలిగే ఉండాలి. అంతేగాని ద్వేషించొద్దు, రాగ ద్వేషాలు ఉండకూడదు. అదే కదా లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, రాగ ద్వేషాలు. ఒకళ్ళంటే ప్రేమ, ఒకళ్ళంటే ఇష్టము, ఒకళ్ళంటే అయిష్టము ఉన్నా కూడా అది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. తేడా చూపించినట్టే కదా. ఒకళ్ళతోనేమో ప్రేమగా మాట్లాడతావు, ఒకళ్ళనేమో ప్రేమగా మాట్లాడనప్పుడు నువ్వు వేరే భావాన్ని చూపెట్టిన సమదృష్టి లేదు నీకు. అందుకని ఇవన్నీ చాలా సెన్సిటివ్. ప్రతి సెకండ్ మనం అంత నేర్పరితనం కలిగి ఉండాలి. ఉన్నప్పుడే మనము అట్లా ట్రైన్ అవుతాం అన్నమాట. ఇది ఎప్పటికీ మైండ్లో ఉంచుకొని ప్రతి అడుగు పని మాట ఏది చేసినా కూడా ఈ సమదృష్టిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే, అట్లా ట్రైనప్ అయిపోయినాం అనుకోండి, ఇక మనము ముందుకు వెళ్ళినాము అంటే వెనక్కి రాము. ఇది మనకు అందే వరకే. అందిన తర్వాత ఏముంటుందండి? మనను భగవంతుడే వదిలిపెట్టాడు, ఇక మనను ఆ స్థాయిలోనే ఉంచుతాడు. ఇప్పుడు ఎంతమందిని చూస్తూ ఉంటాం, కొంతమంది వెళ్తారు సడన్గా, వాళ్ళు చక్కగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకుంటారు. మళ్ళీ ఆ స్థాయి నుండి కింద పడే ప్రయత్నాలు కూడా చేయకూడదు. కానీ ఇట్లా సాధన చేసి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఆ స్థాయిలో నిలబడగలుగుతారు. ఆ సాధన వల్ల మెట్టు ఎక్కిన వాళ్ళు కింద పడరండి. వాళ్ళకి తెలుసు ఎలా ఎక్కి వచ్చిండ్రు, ఒక్కొక్క మెట్టుకు ఏ కష్టాలు ఉన్నాయో అవన్నీ దాటుకుని వచ్చారు. ఏదో అదృష్టం కలిసి వచ్చి ఏదో అయింది అని ఒక్కసారి లేని వాళ్ళు ఉన్నత స్థాయికి పోతే
వాడి వాడు ఎప్పటికీ అక్కడ నిలబడలేడు. ఎందుకు అంటే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు వాళ్ళకు అంత స్థాయికి వెళ్ళినాక. అందుకే మన వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిండుకుండా తొణకదు. అది గుర్తుపెట్టుకోండి. నిండా నీళ్ళు ఉన్నాయనుకో అది తొణకదు. కొంచెం తక్కువ ఉన్నా కూడా అది తొణుకుతుంది. ఎవరైతే ఈ యోగము కలిగి ఉంటారో వాళ్ళు నిండు కుండ లాంటి మనుషులు. మనం ఎవరిని అంటామో వాళ్ళందరూ ఈ స్థాయికి చేరిన వాళ్ళు అని అర్థం. అదేవిధంగా పండ్లు, చెట్టు నిండా పండ్లు ఉంటాయండి. ఉన్నప్పుడు చెట్టు ఎంత తల వంచుతుంది, అయ్యో పండ్లు ఉన్నాయిరా తీసుకోండి కోసుకోండి అని. అదే పండ్లు లేని చెట్లు పైకి 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 పోతూ ఉంటాయి. అంటే ఏదైనా వాళ్ళ దగ్గర జ్ఞానవంతులు అయినప్పుడు వాళ్ళు ఎంత వినమ్రతగా ఉంటారు. వాళ్ళకంటే చిన్న వాళ్ళతో కూడా వాళ్ళు పెద్దవాళ్ళతో కూడా పండితులను పామరులను అందరినీ సమత్వ బుద్ధితో చూడగలుగుతారు అన్నమాట. అది ఈ శ్లోకంలో ఈ యోగము అంటే అర్థం చెప్పిండండి. ఈ యోగము అంటే ఇన్ని రోజులు యోగం యోగం అని చెప్తూ ఉంటే మనము అర్థం చేసుకోలేకపోయామని ఈ శ్లోకం ద్వారా మనకు క్లియర్గా చెప్పిండు. కాబట్టి మనం అందరం తప్పకుండా ప్రయత్నిద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.